అయోధ్యాకాండము 30వ సర్గము. సీత శ్రీరాముని నిష్ఠూరములాడుట. పురుషులలో నుత్తముడైన తన భర్త తన్నూరడించుచు నిట్లు మాటలు చెప్పుచుండగా నతనిని చూచి సీత తాను భయంకరములైన అడవులలో తిరగదలంచినదై మనస్సు భయంతో కొట్టుకొనుచుండగా వణికిపోవుచున్నదై ఎక్కువైన కోపముతో గొప్ప పరాక్రమవంతుడైన భర్తనట్లే చూచుచు మరలనిట్లు న్యాయ నిష్ఠూరములాడెను. ఓ రామచంద్ర, నా తండ్రి మిథిలానాథుడైన వైదేహుడి విషయమును విన్నచో నిప్పుడు నిన్నేమని తలంచును. రామా, నా ఎల్లుడు పురుషరూపం ధరించియున్న స్త్రీ అని మనస్సునందు తలంపడా కరకరుడైన సూర్యునియందు వలె గొప్ప తేజస్సు శ్రీరాముని యందు లేదని జ్ఞానము లేని లోకులనుచుండగా అక్కట ఆ అసత్యమును విని ఎట్లు సహింపగలను? ఈ ప్రకారముగా ఎందుకు విషాదమును పొందితివి? నీవిట్లు భయమును పొందుటకు కారణమేమి? నిన్నే నమ్మియున్న దానిని భార్యను నన్ను ప్రేమలేక వదిలి వెళ్ళుటకు మనస్సుననెందుకు తలచితివి? కులమును చెడగొట్టు దానివలే గాక నేను నిన్ను తప్ప ఇతరులను నా మనస్సునందు తలంపని దానిని గదా. ఓ శ్రేష్టమైన పొగడబడిన శీలముగలవాడా, నీ వశమున నుండి నడుచుకొను నన్ను పూర్వము సత్యవంతునకు సావిత్రి ఎట్టిదో అట్టి దానినిగా తలపుము. నీ భార్యను పడుచుదనంలో నున్న దానను, అందగత్తెను, పతివ్రతను, చిరకాలము నీతో కలిసియున్న దానను. ఇట్టి నన్ను వేశ్యాభర్తవలే అయ్యారే పరులకివ్వదల్చితివా ఏమి? ఎవరికిష్టమును కలగజేయుటకై నేను వచ్చుటను నిరాకరించుచున్నావో వారికి నీవే ఇష్టముతో లొంగియున్న వాడవై విధేయతతో సంచరింపుము. నన్ను నీ వెంట అడవులకు కొనిపోకుండా వెళ్ళుటకు నీకు తగిన పని కాదు. నాకు అడవి అయినను తపస్సైనను స్వర్గమైనను నీతోడిదే లోకము. దారిలో నేనలసిపోను సుమా. ఉద్యానవనంలో విహరించినట్లు నిన్ను వెన్నంటి వచ్చదను. నీకు మిక్కిలి సంతోషమును కలిగింతును. నీ వెంట వచ్చినప్పుడు దర్భల యొక్క కొనలను, పల్లేరు కాయలను కూడా జింక చర్మము వలెను, దూదిపింజల వలెను తలంచదను. ఇక కష్టమేది? అడవుల యందలి సుడిగాలుల వలన రేగి ధూళి నన్ను చుట్టుకొన్నను దానిని నేను గంధపు పొడుల వలె దలించదను సుమా. లేతపచ్చిక బయళ్లయందు నీతో కలిసి సేనించిన సుఖము లభింపగా నింకా పట్టుకంబళములపై పవళించుటకెందుకు ఆశపడవలెను? ఇంతకంటే ఆ సుఖములెక్కువ. ఆకులు గాని, అలములు గాని, పండ్లు గాని కొంచెమో గొప్పయో ఇంపుగా నీవే సమకూర్చి నీ చేతులతో నాకు పెట్టినచో నాకదియే అమృతపానంతో సమానమగును. నేను నా తల్లిని గాని, తండ్రిని గాని, తోడబుట్టిన వారిని గాని తలపెట్టను. ఇల్లు వాకిలి తలపను. నీ ఇష్టము ప్రకారము నీవే ప్రేమతో నా చేతిలో నుంచి పండ్లు గాని, కాయలు గాని తినదను. ఒక్క కష్టము కూడా నీకు కలగనీయను. నీకొక్క కష్టము కూడా కలగదు, నమ్ముము. ఓ రాఘవా, నీతోనున్నచో నాకదియే స్వర్గము, నీ వెంట లేకున్నచో నాకదే నరకము. ఇది నా యుద్ధేశమని తలంపుము. నేను నీ వెంట వచ్చదను, నన్ను మాన్పింపకుము. ఓ ప్రాణనాథ, నన్ను తగదని నీ వెంట తోడ్కొని పోకున్నచో, దుఃఖించుచున్న నన్ను ఇచ్చట వదిలి వెళ్ళినచో తప్పక విషమునైనను త్రాగి మరణించదును గాని పగవారి చేతులలో చిక్కుపడి కష్టమును పొందలేను సుమా. ఒంటరిగా నన్ను విడిచిపెట్టి నీ వడవులకు వెళ్లదేవేని నిన్నెడబాసిన బాధ చేత నా ప్రాణములు నీ వెంటనే వచ్చును సుమా. వినుము. నీవు వెళ్ళిన తర్వాత చచ్చుట కంటెను నీ కనుల ఎదురుగా నీ పాదపద్మముల మీద పడి చచ్చిపోవట యుత్తమము గదా. 14 వత్సరములి దుఃఖ సముద్రం నందు మునిగి ఉండగలనా? ఒక్క నిమిషం కూడా నిన్ను వదిలి బ్రతికియుండ జాలను సుమా. ఓ నాదా, నా మాటను వినుము అని రామచంద్రుని పట్టుకొని హాయని యార్తితో విలపించెను. అరణి నిప్పు కణములో విడిచినట్లు ఆ మృగాక్షి చాలాసేపటి నుండి నిలిపిన కన్నీటి బిందువులు కనుల నుండి రాల్చెను. విషము నింపిన బాణములచే పొడవబడిన ఆడయేనుగు వలె భర్త యొక్క మాటల నెడు బాణములచే కొట్టబడినదై మిక్కిలి బాధనందెను. పద్మముల నుండి కారుచున్న నీరము వలె నేత్రపద్మముల నుండి కన్నీరు అధికముగా స్రవించుచుండగా ఆమె సంతాప భారముచే తెల్లబారిన ముఖము గల్లదయ్యి అయ్యెను. ఆ మహానుభావురాలైన సీత యొక్క చంద్రసమానమైన ముఖము విడువక స్రవించు బాష్పముల వేడిమి చేత నీటి నుండి వేరు చేసిన తామర పువ్వు వలె మిక్కిలి వాడిపోయెను. శ్రీరాముడు సీత వనమునకు వచ్చుటకు అనుమతించుట. దుఃఖపరవశయ్యై ఏడ్చుచున్న జానకిని శ్రీరాముడు ఎక్కువైన ప్రేమతో చేతులతో దగ్గరకు తీసుకుని కౌగిలించుకుని యురడిల్లునట్లు మాట్లాడి నమ్మికలు గలుగునట్లుగా ఇట్లనెను. ఓ జానకి, నీకు వ్యధను కలిగించినదైన స్వర్గమైనను నాకు నిల్వనిష్టము కాదు సుమా. స్వయంభువునకు వలె నాకు కొంచెమైనను ఎందైనను భయము లేదు. నీ మనసు తెలియని కారణమున నిన్ను రక్షించు శక్తి కలిగియుండియును అరణ్యములకు నిన్ను తీసుకుని వెళ్ళుటకు అడ్డంకులను కొన్నిటిని చెప్పితిని గాని వేరు కాదు. దీనిని నీ మనస్సులో సహింపుము. నాతో గూడి అరణ్యవాసము ప్రేమతో చేయుటకే బ్రహ్మ నిన్ను సృష్టించెను.
ఆత్మజ్ఞానము గలవాడు ఖ్యాతిని వలె నేను నిన్ను విడుతున్నా. నీవు కలవళపడకుము. ఓ సుందరి, మహాత్ములైన వారు మునిపి మాదిరిగా చేసియున్నారు. భార్యను వెంట నిడుకుని అడవులకు వెళ్ళుటయే యుత్తమో ధర్మము. ఆ ధర్మ మార్గమునందే నేనును నడుచుకుని వాడను. సూర్యుని వెంటనంటూ సువర్చలాదేవి వలె సంతోషంగా నా వెంట రమ్ము. శ్రీరాముడు సీతతో నరునకు పితృపూజ అవశ్య కర్తవ్యమని చెప్పుట. నేనడవులకు వెళ్ళనన రాదు. కైకకు రాజు చేసిన ప్రమాణములే నన్నడవుల కీడ్చుచున్నవి. ఓ జానకి, తల్లిదండ్రులు చెప్పిన దానిని బట్టి నడుచుట ఎంతైనను మానకూడనటువంటి ధర్మము సుమ. మానివేసి నేనెట్లు మనగలవాడను. తన స్వాధీనంలోనున్న దేవతలైన తల్లిదండ్రులను ఆచార్యులను వదిలివేసిన వాడై మానవుడు తన స్వాధీనంలో లేనటువంటి దైవమునెట్లు పూజించును. ఆ ముగ్గురిని పూజించిన నరుడు 3 లోకములను సాధింపగలడు. దానితో సమానమైన పవిత్రత మరి ఒకటి భూమియందు దొరకదు సుమా. దానము గాని, మానము గాని, సత్యము గాని, దక్షిణలతో కూడిన యజ్ఞము గాని, ఓ జానకి, ఏ మానవులకైనను నియమంతో పితృసేవ చేయు ఫలమును పరలోకమున నీయజాలవు సుమా. స్వర్గలోకము, ధాన్యమో, నిండు సుఖమో, ధనమో, కుమారులో, భాగ్యమో, విద్యయో పెద్దల సేవ వలన సాధింపరాని ఫలము ఓ తరుణి లోకమున గలదా? తల్లిదండ్రుల యొక్క సేవయందాసక్తులైన మహానుభావులు శ్రమ లేకుండగానే గోలోకమును, పితామహలోకమును, సురగంధర్వాది లోకములను పొందుటకు సమర్థులు సుమా. సత్యమును, ధర్మమును పాటించు మనస్సు గలవాడగు నా తండ్రి ఏది చెప్పెనో దానినే నెరవేర్చుటకు నేను మనసులో తలిచిన వాడను. సనాతన ధర్మ మార్గము కూడా ఇదియే సుమా. నీ అభిప్రాయము తెలియకపోటు చేత నా విధముగా రావలదంటిని. నిశ్చయముగా అడవులకు వచ్చదనంటివి. ఓ యువతి, నిన్ను విడిచి ఎట్లు నేనడవులకు వెలశక్తుడనవుదును. లోపరహితమైన మేనుగలదానా, నిన్నరణ్యవాసం చేయుటకే బ్రహ్మ సృజించెను. ఓ పద్మాక్షి, దీనికై వగచదవెందులకు రమ్ము, ప్రయాణము కమ్ము, లెమ్ము. ఇక లేసమైనను సందేహమును నీ మనస్సునందు పొందనవసరము లేదు. సధర్మచారిణివై నా వెనువెంట రమ్ము. నీ వంశమునకు నా వంశకీర్తికి కడు యోగ్యమైన రీతిగా నిశ్చయము చేసితివి. ఇది మెచ్చదగినట్లుగా నున్నది గాని ఇందు దోషమేమున్నది? శ్రీరాముడు సీతను దానము సేయ నియోగించుట అని పలికి రాముడు, ఓ జానకి, అరణ్యయాత్రకు యోగ్యమైన కార్యములు చేయుటకు ప్రారంభింపుము. పరస్పర ప్రీతి లేనిచో నేను స్వర్గమును కూడా మనస్సులో గోరను. బ్రాహ్మణులకు ధనములిమ్ము. భిక్షువులకు తనివి చెందునట్లుగా సాటిలేని ఆహారముతో తృప్తి కలిగింపుము. నీవు ప్రయాణమునకు సిద్ధముగమ్ము. ఇంకనూ ఆలస్యమేలా? బ్రాహ్మణులకిచ్చిన తరువాత వస్త్రములు, నగలు, పాన్పులు, వాహనములు, బంగారపు బొమ్మలు మొదలగు విలాస వస్తువులన్నీయు సేవకులకందజేయము అని రాముడు ప్రీతినొందిన చిత్తముతో తనను అనుమతింపగా సంతోషముతో పొంగిపోయి భూపుత్రి భర్త చెప్పినట్లు తన ధనమును దానము చేయుటకు తొందరగా ప్రారంభించెను. అయోధ్యాకాండము 30వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.